ఇండియన్దేనంట. సో అతనే రిచెస్ట్ మ్యాన్ అంట. ఎంత డబ్బులు ఉన్నాయి అది కాదు, డబ్బులు డైరెక్ట్గా చాలా ఆర్గానిక్ అనమాట, ఫ్రెష్. ఇక్కడ అంతా అయితే సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతున్నారు చాలా వరకు. ఒక్కోటి ఎంత ఉన్నాయి చూడండి, తాటికే లెక్క. డైరెక్ట్గా ఇలాగ కార్డులతో కొనడానికి ఇష్టపడుతున్నారు. శాసనాల్లో ఉన్నాయి అక్క, ఏదోటి చెల్లి ఒకటి వీళ్ళ స్తోమతకి తగ్గట్టుగా అయితే బ్రాండ్స్ అనేవి వీళ్ళు పెడతా ఉంటారు. మనకి ఇది పెద్దగా ఇండియాలో కూడా కనిపించదు. ఆల్టిట్యూడ్ కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో అయితే పండుతూ ఉంటాయి ఎక్కువ. హైవేల దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద గంపల్లో అమ్ముతూ ఉంటారు. 5 to 10 మెటీరియల్స్ అయితే ఉంటాయి. 1000 మెటీరియల్స్ అంట, 50 మెటీరియల్స్, 200 మెటీరియల్స్ అంట, 500 మెటీరియల్స్, 750 మెటీరియల్స్ అంట. రూల్ చేస్తున్నారు అనమాట ఈ ఆఫ్రికన్ వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెసెంట్ మనం ఆఫ్రికా ట్రిప్లో భాగంగా మొజాంబిక్ అనే దేశంలో ఉన్నాం. సో ఈ మొజాంబిక్ దేశంలో షిమోయో అనే టౌన్లో ఉన్నాను. ఇది 5th లార్జెస్ట్ సిటీ అనమాట ఈ మొజాంబిక్ దేశం మొత్తంలోనే. ఈరోజు అయితే మనతో పాటు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? సో బ్రదర్ పేరు జావేద్. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది బ్రదర్కి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే రెస్టారెంట్. సో యువర్ రెస్టారెంట్ నేమ్ ఇస్ పంజాబీ రెస్టారెంట్. పంజాబ్ రెస్టారెంట్. సో ఈరోజు ఏంటంటే బ్రదర్ ఏదో మార్కెట్కి వెళ్ళాలంట. నువ్వు కూడా ఏదైనా వీడియో చేసుకుందో కానీ నేను మార్కెట్కి వెళ్తాను కదా, మార్కెట్కి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇదిగోండి ఇప్పుడే బైక్స్ అయితే మాట్లాడారు, 2 బైక్స్ని. కమ్ విల్ గో. యా బైక్ మీద వెళ్తూ మార్కెట్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత మార్కెట్లో అసలు కూరగాయల రేట్ అవి ఎలా ఉన్నాయి ఏంటో కూడా కనుక్కుందాం ఇక్కడ. అండ్ దట్టు ఈ షిమోయోకి దగ్గరలో చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. పళ్ళు ఎక్కువ పండుతాయి ఈ దగ్గరలో. సో చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట ఫ్రూట్స్ ఇక్కడ మనకి. సో అసలు ఎంత తక్కువ రేటో మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మార్కెట్ తర్వాత ఈ సిటీ అలా లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉంటుంది, చాలా బాగుంటుంది. కంట్రీకి వెళ్ళినా అక్కడ ఉన్న సరుకుల ధరలు అనేది చెప్తూ ఉంటాను కదా. సో లైక్ ఇండియాతో కంపేర్ చేసి అసలు ఇక్కడ ఎంత రేట్ ఉన్నాయి, ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్. చాలామంది కాస్ట్ ఆఫ్ లివింగ్ అడిగారు. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువే. సో ఈ మార్కెట్ వీడియో కూడా మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నార్మల్గా ఇక్కడ డైలీ లైఫ్లో అసలు కూరగాయలు, పళ్ళు ఎంత రేట్లు ఉంటాయి అన్నీ అయితే క్లియర్గా చెప్తాను. తట్టు ఇక్కడ అయిపోయాక ఇంకొక మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. అదేంటంటే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది చిన్న క్లాత్ మార్కెట్ లాగా, అక్కడికి కూడా వెళ్తాము బ్రదరు నేను. ఈ షిమోయో టౌన్ మధ్యలోనే, ఈ టౌన్ నుంచి నాకు తెలిసి ఒక 10-15 కిలోమీటర్ దూరంలో కొండ అయితే ఉందంట. చాలా వింతగా ఉంటుందంట కొండ. సో అసలు అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పకుండా అది చూడండి, బాగుంటుంది ఆ ప్లేసు. సో ఫోటోలు అవి చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ నేను రియల్గా వెళ్ళి చూసి నిజమో కదా మీకు చెప్తాను, అది అసలు ఏంటో అనేది చూపిస్తా. ఇప్పుడే మార్కెట్ ఏరియా దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. బ్రదర్, వాట్స్ దిస్ మార్కెట్ నేమ్? కతాంగా మార్కెట్. This is big market in Shimoyu? The small one. There is another market also. But this is like also popular in Shimoyu. Yeah, this is popular. Just because of town. It's near to town. Near to the town. Okay. సో కటాంగా మార్కెట్ అంటారంట దీన్ని. ఇంకా పొద్దున్నే టైము అరౌండ్ 8 అలా అవుతుంది. ఇప్పుడే ఆఫ్లోడ్ చేస్తున్నారు మొత్తం. ఇవేంటంటే విలేజెస్ నుంచి తీసుకొస్తారనమాట, బల్క్లో విలేజెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు. హలో, ఇవి చూస్తున్నారు కదా క్యాబేజీలు, ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. డైరెక్ట్గా చాలా ఆర్గానిక్ అనమాట, ఫ్రెష్. ఇంకా అసలు వాటి నుంచి ఆకులు తర్వాత కాండాలు కూడా బేకలేదు. వీళ్ళు ఎక్కువ ఆఫ్రికన్స్ ఏంటంటే ఎక్కువ సలాడ్ తింటూ ఉంటారు. ప్రతి ఫుడ్తోనే తింటారనమాట సలాడ్. ఈవెన్ మీరు ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చినా, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చినా, లేదంటే మీరు ఏం ఆర్డర్ ఇచ్చినా సరే దాంట్లో వీళ్ళు డైరెక్ట్గా క్యాబేజ్ని అయితే తురిమేసి వేస్తూ ఉంటారు. సో అందుకనే ఎక్కువ సలాడ్కి వీళ్ళు క్యాబేజ్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ సేల్స్ అయితే అవుతూ ఉంటాయి వీళ్ళ క్యాబేజ్లు. ఇక్కడ చూసుకున్నట్టయితే టమాటాలు అమ్ముతున్నారు, టొమాటో. ఇంకా మార్కెట్ ఇప్పుడే మొత్తం ఆఫ్లోడ్ చేసి మొత్తం నింపుతున్నారు సరుకు. ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వచ్చాయి ఫ్రెష్గా, చూస్తున్నారా? దిస్ ఈజ్ హౌ మెనీ కేజెస్? 10 kgs. నార్మల్లీ 500 మెటీరియల్స్. సో ఇది ఒక 10 kgలు ఉల్లిపాయల బస్తా. ఇదైతే ఒక 500 మెటీరియల్స్ అయితే ఉంటుంది. ఒకవేళ కేజీ ఉల్లిపాయలు అనుకోండి, ఒక 50 నుంచి 60 మెటీరియల్స్ అయితే ఉంటాయంట. నేను ప్రైజెస్ అన్నీ మీకు ప్రజెంట్ లోకల్ కరెన్సీలో చెప్తాను. సో నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మాత్రం వాటిని ప్రైజెస్ కన్వర్ట్ చేసి డిస్ప్లే చేస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, కేజీ వెల్లుల్లిపాయలు అయితే 250 అంట. 250 మెటీరియల్స్ కేజీ వెల్లుల్లిపాయలు.
ఇవి అయితే పెద్దగా ఉన్నాయి ఎల్లుల్లిపాయలు. ఇవైతే 250 కేజీ, 250 మెటికల్స్. ఇవైతే చూడండి బుడ్డిగా చిన్న చిన్న ఎల్లుల్లిపాయలు. ఇవైతే 150 మెటికల్స్. ఇక్కడ ఆఫ్రికాలో ఏంటంటే నిమ్మకాయలు మన ఇండియాలో దొరికినట్టు చిన్నగా ఉండవు అనమాట, చాలా పెద్దగా ఉంటాయి. చూడండి ఒక్కొక్కటి బత్తాయి సైజులో ఉంది. ఇది చూస్తే అసలు ఎవడైనా ఇది బత్తాయి అని అనుకుంటాడు, అంతంత ఉంటాయి సైజులు. హౌ మచ్ ఈజ్ లెమన్స్? 5 lemons, 20 meticals. ఓకే, 5 నిమ్మకాయలు అయితే 20 మెటికల్స్ అంట. దాదాపు నాకు తెలిసి అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కాదు 20 మెటికల్స్ అంటే, ఎందుకంటే సైజులు కూడా అంతే. కాకపోతే వీటితో ప్రాబ్లం ఏంటంటే రసం ఎక్కువ ఉండదు వీటిల్లో. ఓకే, బట్ హీఈస్ గివింగ్ మోర్. No, I want more. ఓకే. ఇక్కడైతే క్యాప్సికమ్ అమ్ముతున్నారు. ఒకవేళ ఇలాగా 4, 5 ఇలా చిన్న గుంపుగా పెట్టారు కదా, ఇవైతే 5 to 10 మెటికల్స్ అయితే ఉంటాయి, 5 నుంచి 10 మెటికల్స్. ఒకవేళ కిలో అనుకోండి మనకి 50 మెటికల్స్ అట క్యాప్సికమ్. అన్నీ ఫ్రెష్, పొద్దున్నే వస్తాయి, సాయంత్రానికి మొత్తం అమ్ముడిపోతాయి. ఇక్కడ ఇమోలో ఒకటి, తర్వాత ఎంపేసా కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎంపేసా ఏమో వడాకామ్ వాళ్ళది, ఇమోలో ఏమో మోవిటెల్ వాళ్ళది. ప్రతి షాప్ దగ్గర అయితే చూసారా ఏజెంట్ కోడ్ అని చెప్పి పైన మెన్షన్ చేశారు. డైరెక్ట్గా కోడ్ ఎంటర్ చేసేసి పేమెంట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్లు కూడా ఉన్నాయి. బ్రదర్ని క్యారెట్లు కూడా ఎంత అడుగుదాం. బ్రదర్, హౌ మచ్ ఈస్ దిస్ క్యారెట్? 1 kilo. 10 meticals. 10 kilo. So 50 minutes. ఓకే. సో ఇక్కడ మ్యాక్స్ ఏదైనా సరే ఒక 40-50 మెటికల్స్లో అయితే దొరికేస్తుంది కిలో. 1 కిలో క్యారెట్లు వచ్చేసి 50 మెటికల్స్ అంట. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు వీళ్ళు సలాడ్స్లో క్యాబేజ్తో పాటు కీరా కూడా తింటూ ఉంటారు. ఇది కొంచెం చూడండి 25 మెటికల్స్ అంట. ఒక 4 కీరాలు అయితే, ఒకవేళ సైజులు బట్టి ఆ వెనకతలది అయితే ఇంకొంచెం రేట్ ఎక్కువ. మ్యాక్స్ అన్నీ ఒక 20-30 మెటికల్స్లో దొరికేస్తున్నాయి. ఇవన్న బ్రదర్ అయితే ఇక్కడ కొంటున్నారు. సో దోస్ 3 for 20 మెటికల్సా? 40. Like this 50. ఓకే. ఈ 3 కీరాలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఒక 50 మెటికల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మార్కెట్లో మనం మసాలా సామాన్లు అమ్మే దగ్గరికి వచ్చాము. వీళ్ళు చూడండి చిన్న పొట్టలు కట్టేసి ఇలా అమ్ముతున్నారు. దట్టు ఇక్కడ ఒక స్పైసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చూసారా, రాజా అని చెప్పి మీడియం, తర్వాత ఇంకా లో లెవెల్ స్పైసీ లెవెల్స్ కూడా ఉన్నాయి. అంటే స్పైసీ లెవెల్స్ బట్టి డిఫరెంట్ ప్యాకేజెస్లో అయితే కట్టారు. ఈ రాజా ఏంటంటే ఇది ఇండియన్ బ్రాండ్, కాకపోతే ఇక్కడ చాలా వరకు ఆఫ్రికాలో అమ్మే మెడిసిన్స్ కానీ, తర్వాత ఇలాంటి మసాలాలు ఇంకొన్ని ఏంటంటే వీళ్ళ బాడీకి సూట్ అయ్యేటట్టు, తర్వాత వీళ్ళ స్పైస్ లెవెల్స్కి సూట్ అయ్యేటట్టు అయితే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇది మీడియం అని ఉంది కదా, ఇది మనకు ఒకవేళ చాలా ఎక్కువ స్పైస్ అయినా సరే మనకి ఇది అంత స్పైసీనెస్ రాదు. ఎందుకంటే ఇది వీళ్ళకి తగ్గట్టుగా అయితే ప్రిపేర్ చేసి ఓన్లీ ఇక్కడ అమ్ముతున్నారు. మనకి ఇది పెద్దగా ఇండియాలో కూడా కనిపించదు. ఒకవేళ మీరు ఈ మసాలా రాజా ఈ బ్రాండ్ కనుక ఇండియాలో చూసుంటే మీరు నాకు చెప్పండి. నేనైతే చూడలేదు ఎప్పుడు. వైజాగ్ సైడ్ కానీ ఆంధ్ర సైడ్ కానీ ఎక్కడ చూడలే. కర్రీ పౌడర్ ఇది. బీఫ్ది అయితే అది కూడా వేరేగా ఉంటుంది. సో సపరేట్ అనమాట. చికెన్కి అయితే ఒకటి, బీఫ్కి అయితే ఒకటి. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని బిర్యానీ ఆకులు, తర్వాత లవంగాలు అన్నీ ఉన్నాయి లోపల. ఒక్కొక్కరు ఎంత బరువులు మోస్తారో అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా హోల్సేల్ షాప్ అనమాట ఉల్లిపాయలది. 10 కేజీల బస్తా అయితే తీసుకుంటున్నారు బ్రో. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయలు, తర్వాత క్యాబేజు, చాలా అగ్రికల్చర్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి మొజాంబిక్ దేశంలో. సో ఎక్కువ వీళ్ళకి వెజిటేబుల్స్ దొరుకుతాయి కాబట్టి తక్కువ రేటు ఉంటాయి. టొమాటోలు అయితే ఇక్కడ ఎక్కువ దొరకవంట. గుద్దే కనియా. ఇక్కడ కనిపిస్తున్న ఈ టొమాటోలు అన్నీ ఏంటంటే జింబాబ్వే నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో అయితే జింబాబ్వే బోర్డర్ ఉంది. చూస్తున్నారు కదా. అండ్ ఇంత పెద్ద ఇది ఉంది కదా చూడండి, ఇంత పెద్ద బాస్కెట్. ఈ బాస్కెట్ వచ్చేసి 1000 మెటికల్స్ అంట. అంటే దాదాపు మన డబ్బుల్లో 1300 రూపాయలు. ఇంత పెద్దది, దాదాపు 50 కేజీలు అయితే ఉంటాయట ఇందులో.
కొన్ని అయితే చిన్న టొమాటోలు ఉన్నాయి, కొన్ని అయితే పెద్ద టొమాటోలు ఉన్నాయి. లోపల మిక్స్ 50 కేజీలు 1300. ఇండియాలో ఎంతెంత ఉన్నాయో ప్రైజెస్ మెన్షన్ చేయండి. ఒకవేళ కిలో అనుకోండి 50 నుంచి 60 మెటికల్స్లో అమ్ముతున్నారు. బట్ చాలా వరకు ఈ చివరి నుంచి చివరి వరకు కనిపిస్తుంది కదా, ఈ సెక్షన్లో అంతా టొమాటోస్ అమ్ముతున్నారు. అందరూ ఏంటంటే ఇలా బాస్కెట్లు కొనుక్కొని వెళ్ళడానికే ఇష్టపడుతున్నారు. 1 కేజీ, కేజీన్నర ఇలాగేం కొనుక్కోవట్లా. ఓకే, సే హాయ్. ఇక్కడ చూడండి బీన్స్ అయితే అమ్ముతున్నారు. యాక్చువల్గా వీటిని బరబాటీలు అంటారు అనుకుంటాను తెలుగులో, సరిగా గుర్తురావట్లేదు. సో బీన్స్ అయితే ఫ్రెష్ బీన్స్ ఇవి కూడా ఇక్కడ నుంచే తెచ్చారు, ఇంపోర్ట్ ఏం చేసుకోలే. తర్వాత పక్కన బీట్రూట్ ఉన్నాయి. బీట్రూట్ కిలో వచ్చేసి 50 మెటికల్స్. ఈ బీన్స్ కూడా అంతే 50 మెటికల్స్. మ్యాక్స్ కూరగాయలు అన్నీ 50 మెటికల్స్లో అయితే దొరికేస్తున్నాయి ఇక్కడ. టమాటాలు కూడా అంతే, అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే గ్రీన్ మిర్చి ఉంటుంది కదా, అదైతే ఎక్కువ కనిపించదు. ఎక్కువ ఇలాగా రెడ్ మిర్చినా తర్వాత పిలి అని చెప్పేసి ఉంటుంది, అది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. వాట్ అబౌట్ జింజర్? 1 కిలో కిలో 200. అల్లం వచ్చేసి కిలో 200 మెటికల్స్ అంట. అండ్ ఇలా చిన్న గుంపులుగా పెట్టారు కదా, ఒకవేళ బల్క్లో కావాలి, బల్క్లో వద్దు, ఇలా చిన్నగా సరిపోతుంది అనుకుంటే ఇదైతే 20 మెటికల్స్ అంట. థ్యాంక్ యూ, ఓబ్రిగాదో. ఈ బ్రదర్ ఏంటంటే, సో బ్రదర్ వాళ్ళ రెస్టారెంట్కి కావాల్సిన సామాన్లు అన్నీ కొంటున్నారు కదా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎంతో కొంత టిప్పు, ఒక 20 మెటికల్స్ 30 మెటికల్స్ ఇస్తే మనతో పాటు అలా వెనకాతలే వస్తూ ఉంటారు. వచ్చి అన్నీ కూరగాయలు అన్నీ మోస్తూ ఉంటారు. వీళ్ళు ఏ పని చేయాలి అని చెప్పి చూడనమాట, ఏ పని అయినా చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి క్యాబేజ్లు ఎంత పెద్దగా ఉన్నాయో, ఫ్రెష్గా భలే ఉన్నాయి. ఒక్కొక్కటి తాటికాయ సైజులో ఉన్నాయి. లేదని ఒకటి. దిస్ ఈజ్ హౌ మచ్ కిలో? 30. ఇలా వీళ్ళు పీసుల్లాగా అమ్ముతున్నారు. ఇది ఒక పీస్ వచ్చేసి నాకు తెలిసి ఐ థింక్ దిస్ విల్ బి 2 కిలో రైట్, మోర్ దెన్ దట్. 2 కిలో 2 కిలోల దాకా ఉంటుంది. ఇదైతే ఒక 30 మెటికల్స్ అంతే. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. బంగాళదుంపల మూటలు, ఇది వచ్చేసి ఒకటి 15 కేజీలు ఉంటుంది. ఇది 10 కేజీలు ఈ మూట అయితే చిన్న మూట, ఇదైతే 500 మెటికల్స్. ఒకవేళ కేజీ అనుకోండి సేమ్ అంతే, 50 నుంచి 60 మెటికల్స్. ఒక్కొక్కసారి 40కి కూడా ఇచ్చేస్తూ ఉంటారు బేరం ఆడితే. చాలా వరకు వీళ్ళు ఏంటంటే ఇలా కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు, ఇలా మూటల లెక్క. ఎందుకంటే ఇంకా వారానికి సరిపడా కొనేసుకుంటున్నారు, మళ్ళీ రావాల్సిన పని అయితే లేదు. యా, కొరియాండర్ Edana. Edana, how much? This one, Edana. This Edana, how much? Bro, this is how much? 20 meticals. Edana. Dana. సో 20 మెటికల్స్ అంట చిన్న కట్ట. మన ఇండియాలోనే బెటర్. ఆంటీకి మార్కెట్లో అమ్మే ఆంటీకి 20 రూపాయలు ఇస్తే పెద్ద కట్టేస్తుంది. హీ ఈజ్ సెల్లింగ్ పొటాటో. You are selling potato? You selling potato? TikTok. Yeah. You have money? Pocket? Money? భలే ఉన్నాడు గుండు. రే తమ్ముడు, ఓలా కుమస్తాస్. చూడండి కొంచెం వెరైటీగా ఉంటాయి. వీటిని వీళ్ళు చైనీస్ అంటారు, ఎక్కువ తింటారు అనమాట ఈ ఆకుల్ని. వీళ్ళు సలాడ్స్లో కానీ లేదంటే కూరల్లో కానీ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. ఈ లీవ్స్ పేరు వచ్చేసి, ఈ ఆకుల పేరు చైనీస్. ఇవి దాదాపు 100 మెటికల్స్ ఇది కేజీ వచ్చేసి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వంకాయలు, తెల్ల వంకాయలు కనబడలేదు, ఈ వంకాయలు కనబడ్డాయి. ఇవి అయితే 80 మెటికల్స్ అనమాట కిలో.
ఇందాక నేను చెప్పాను కదా నాకైతే గ్రీన్ మిరపకాయలు కనబడలేదని, బట్ ఇక్కడ అయితే ఉన్నాయి. కాకపోతే ఎక్స్పెన్సివ్ అంట ఇవి ప్రజెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఈ సీజన్ ఇదైతే సమ్మర్ సీజన్, ఎక్కువ ఈ సీజన్లో అయితే ఇవి దొరకవంట. అందుకనే ఈ మిర్చి అయితే 400 మెటికల్స్ అంట కేజీ, ఇవి అయితే 300 మెటికల్స్. ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకి క్యాప్సికమ్ ఎలా వస్తాయి టేస్ట్ ఆ టైప్లో వస్తాయి, ఎక్కువ స్పైసీనెస్ అయితే ఉండదు. సో ఇది కొంచెం తక్కువ. బ్రదర్ దిస్ వన్ హౌ మచ్ 1 కిలో? ఇదైతే 250 మెటికల్స్ ఈ మిరపకాయలు అయితే. ఇవైతే 300 మెటికల్స్ కేజీ, ఇదైతే 400 మెటికల్స్. చాలా వరకు వెజిటేబుల్స్ అయితే మనకి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. ఇదిగోండి పుదీనా. మ్యాక్స్ నేను ఆఫ్రికన్ కంట్రీస్లో పుదీనా ఎక్కువ చూడలేదు, ఎక్కువ వాటర్ అనుకున్నాను, బట్ ఇక్కడైతే కనిపించింది. వీళ్ళు ఏంటంటే కట్టలకి అమ్ముతున్నారు, 20కి 30, 20 మెటికల్స్ 30 మెటికల్స్ కూడా ఇచ్చేస్తారు. చాలా వరకు వీళ్ళు ఏంటంటే ఉల్లిపాయలు కానీ లేదంటే ఇలాంటి బీట్రూట్లు కానీ డైరెక్ట్గా ఇలాగ కాడలతో కొనడానికి ఇష్టపడుతున్నారు. ఫ్రెష్ అని చెప్పేసి చాలామంది అలానే కొనుక్కుంటున్నారు. బ్రదర్ అయితే నాకు డబ్బులు ఇచ్చే బ్రదర్ అయితే ఇప్పుడే కొంచెం చిల్లర ఇచ్చాడు. ఇది అంత డబ్బులు ఉన్నాయి? అది కాదు, డబ్బులు నాకు ఇచ్చే, నాకు ఇవ్వా? ఈజ్ గివింగ్. ఓకే ఐ విల్ గో. ఈజ్ నాట్ గివింగ్. ఓకే. ఇప్పుడు మార్కెట్లో అయితే కూరగాయల రేట్లు అన్నీ కనుక్కొని మా మార్కెట్ బయటకు అయితే వచ్చాము. నాకైతే పెద్దగా ఎక్స్పెన్సివ్ అని ఏం అనిపించలే. అంటే ఎలా అంటే ఇవన్నీ ఆర్గానిక్ అనమాట. డైరెక్ట్గా వీళ్ళు దగ్గరలోనే పంట పొలాలు అయితే ఉన్నాయి, షిమోయికి దగ్గరలో, అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారు. మనకి టొమాటోలు అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు బ్రదరు. బట్ మప్పుటో సైడ్ అయితే టొమాటోలు పండే అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి, అటువైపు కొంచెం తక్కువ ఉంటాయి అన్నారు. ఇక్కడ చూస్తున్నారా, దూరం నుంచి చూసి పెద్ద సైజు నిమ్మకాయలు ఏమో అనుకున్నాను, కాకపోతే ఇవైతే ఆరెంజెస్. ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో చూడండి, తాటికాయ లెక్క. ఇక్కడ చాలా ఫ్రూట్స్ కూడా తక్కువ రేటుకి దొరుకుతాయి. అరటిపళ్ళు కానీ, ఇక్కడైతే స్వీట్ పొటాటోస్ అమ్ముతున్నారు. చిలకడ దుంపలు ఆఫ్రికాలో దుంపలు అయితే ఎక్కువ మనకి తక్కువ రేటుకి దొరుకుతాయి, చాలా హెల్దీ కూడా. ఈ చిలకడ దుంపలు కానీ ఇవి వైట్ కలర్లో కూడా ఉంటాయి, అవి కూడా దొరుకుతూ ఉంటాయి. బ్రదర్ దిస్ వన్ హౌ మచ్ దిస్ స్వీట్ పొటాటో? 100. ఇవి ఒక గుంపు వచ్చేసి ఇక్కడ గుంపులుగా పెట్టారు కదా, అదొకటి వాటర్ లెక్క. ఇది వచ్చేసి 100 మెటికల్స్ అంట. దాదాపు ఒక 1.5 కిలోల నుంచి 2 కిలోలు అయితే తూగుతాయి. ఇక్కడైతే అరటిపళ్ళు, తర్వాత పపాయ. వాట్ అబౌట్ బనానాస్? వాట్ దే కాల్ ఇన్ 50 దట్ హోలా? ఓకే. చూస్తున్నారా అరటిపళ్ళు మ్యాక్స్ ఇవి ఎన్ని ఉంటాయి ఇందులో చూద్దాము. 3, 5, 8, 10, 12, దాదాపు ఒక 15 నుంచి 16 అరటిపళ్ళు అయితే ఉన్నాయి. ఇదైతే 50 మెటికల్స్. ఇక్కడ ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, బట్ వీళ్ళు ఏంటంటే హైవేల్లో బస్సులు అవి వెళ్ళినప్పుడు హైవేల దగ్గరికి వచ్చి పెద్ద గంపల్లో అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అయితే ఇంకా తక్కువగా అమ్మేస్తారు అనమాట. ఇది ఏంటంటే మార్కెట్ ఏరియా కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది. ఈ మెయిన్ రోడ్డు హైవే దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఏమైనా బస్సులు వచ్చి ఆగినా, మన సైడ్ కూడా అమ్ముతూ ఉంటారు కదా, ఏమైనా బస్సులు వస్తే వెంటనే ఇలా బుట్టలతో తీసుకెళ్ళి పక్క నుంచి అరుస్తూ ఉంటారు కదా కొనండి అని. సో అలా అమ్మిన దగ్గర అయితే చాలా తక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇలా మార్కెట్లో అమ్మరు, అక్కడికక్కడ అమ్మేసి వెంటనే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. దాదాపు నేను వచ్చే రూట్లోని బస్సులో చూసా ఒక 35 నుంచి 40 అరటిపళ్ళు అయితే 100 మెటికల్స్కి అయితే దొరికేసాయి. దట్టు ఒక 10 నుంచి 20 మెటికల్స్కి అయితే ఈజీగా 15 నుంచి 20 అరటిపళ్ళు అయితే ఇచ్చేస్తారు, మనం నార్మల్గా బేరం ఆడితే ఎక్కువ ఇమ్మంటే. ఎందుకంటే చాలా ఎక్కువ పండుతూ ఉంటాయి ఇక్కడ దగ్గరలో అరటిపళ్ళు. మనం ఇప్పుడైతే ఒక సూపర్ మార్కెట్లో ఉంది, చాలా గ్రోసరీస్ అయితే దొరుకుతాయి. ఇక్కడ బియ్యం రేట్లు అయితే మీకు చెప్తాను. అండ్ దట్టు స్పెషల్గా బియ్యం గురించి చెప్పాలి అంటే, వీళ్ళు బియ్యం అయితే వేరే కంట్రీస్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. మెయిన్గా ఇండియా నుంచి అయితే చాలా వరకు ఇక్కడికి వస్తూ ఉంటుంది అనమాట. రైస్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ వీళ్ళకి తగ్గట్టుగా అయితే ఉంటుంది రైస్. మనకి ఇప్పుడు కోట బియ్యం ఎలా ఉంటుంది, ఆ కోట బియ్యంలో కూడా ఇక్కడ బ్రాండ్స్ ఉంటాయన్నమాట. సో ఇండియా నుంచి డైరెక్ట్గా రకరకాల రైస్ని వీళ్ళకి, అంటే వీళ్ళు అఫోర్డ్ చేయగలిగేలాగా వీళ్ళ స్తోమతకి తగ్గట్టుగా అయితే బ్రాండ్స్ అనేవి వీళ్ళు పెడతా ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆరోజ్ అంట, ప్రైమా అంట, తర్వాత రాయల్ అరోమా. సో ఇవన్నీ ఇండియన్ బ్రాండ్స్ రైస్. మనకి ఇండియాలో కనిపించవు ఈ బ్రాండ్స్, ఓన్లీ మనకి ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటాయి.
ఎందుకంటే ఇవి ఆఫ్రికన్స్ కోసం ఈ బ్రాండ్లు అనేవి క్రియేట్ చేసి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 కేజీల బియ్యం బస్తా ఉందనుకోండి, ఇదైతే మనకి 1200 మెటీరియల్స్కి అలా అయితే ఉంటుంది. అంటే దాదాపు మన డబ్బుల్లో 1400 రూపాయలు అనుకోండి. ఇండియాలో ఒకవేళ 25 కేజీలు బియ్యం బస్తా ఎంత రేట్ ఉంటుందో మీరు కామెంట్ చేయండి. అండ్ 22 కేజీలు 22.5 కేజీస్ది 20 కేజీస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అక్కడైతే 10 కేజీల బ్యాగులు కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ రైస్ క్వాలిటీ బట్టి అయితే ప్రైజెస్ అయితే మారిపోతాయి. కొన్ని అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటాయి, కొన్ని అయితే నార్మల్. ఇదైతే చూడండి కొంచెం సాదా సీదా బ్రాండ్ అనమాట. కొంచెం మనకి తక్కువ రేటుకి దొరికేస్తుంది ఇది. ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది కదా ఆఫ్రికా కింగ్ అని, దాని అర్థం ఇవి కొంచెం తక్కువ రేట్లు ఉంటాయని. ఇలాంటివి కొంచెం ఈ టైప్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ కోన్ సంచులు ఇలాంటి వాటిల్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి 1140 మెటికల్స్, ఈ 25 కేజీలు ఈ బస్తా అయితే. చాలా వరకు మన ఆఫ్రికాలో బైక్స్ కానీ తర్వాత రైస్ కానీ కొన్ని ప్రొడక్ట్స్ అయితే మ్యాక్స్ ఇండియా నుంచే ఇంపోర్ట్ అవుతాయి. ఆటోలు ఎక్కడ మీరు ఆటోలు బజాజ్ చూసినా టీవీఎస్ చూసినా మ్యాక్స్ అవి ఇండియా నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నవే. ఎందుకంటే వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు. మ్యాక్స్ పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ ఇండియా నుంచి వస్తాయి. ఒక 80% అయితే ఇండియా నుంచే వస్తాయి వీళ్ళకి బైక్స్ కానీ తర్వాత ఏంటిది ఆటోలు కానీ. ఇవి కూడా మ్యాక్స్ ఇండియా నుంచే వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే పేర్లు అయితే మారే, ఏదో డోనా అంట, ఇంకోటి సన్ డ్రాప్ అంటే, ఇంకోటి సన్ సీడ్ అట. డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అందులో సన్ డ్రాప్ మధ్యలో ఉంది కదా, అదైతే కొంచెం క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. దాదాపు 5 లీటర్లు అయితే 750 మెటికల్స్ అంట. కొంచెం తక్కువ రేటుది అయితే 600 మెటికల్స్కి అయితే దొరుకుతుందట ఒకవేళ 5 లీటర్ల క్యాన్. ఇండియాలో ఎలా ఉన్నాయి ఆయిల్ రేట్లు అవి మీరు మరి కామెంట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, లూజ్ కొనుక్కోవాలంటే ఇలా డిఫరెంట్ క్వాలిటీస్. ఇదిగోండి ఇదొక క్వాలిటీ, ఇదొక క్వాలిటీ, ఇదొక క్వాలిటీ, ఇదొక క్వాలిటీ. సో క్వాలిటీలు బట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. మొజాంబిక్లో ఎక్కువ యాపిల్స్ అయితే మనకి కనపడవు, ఎందుకంటే ఇక్కడ యాపిల్స్ అయితే పండట్లేదు. తెలుసు కదా, యాపిల్స్ అనేవి కొంచెం చల్లగా ఉన్న ప్రాంతాల్లో, ఆల్టిట్యూడ్ కొంచెం ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో అయితే పండుతూ ఉంటాయి ఎక్కువ. మెయిన్గా మన ఇండియా సైడ్ చూసుకుంటే కాశ్మీర్ సైడ్ అటు సైడ్ అయితే మనకి ఎక్కువ కనబడతాయి కదా. వీళ్ళైతే ఇంపోర్ట్ చేసుకున్నారు అనమాట, అందుకే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా ఈ రెడ్ యాపిల్స్ వచ్చేసి ఒక్కొక్కటి అమ్ముతున్నారు. ఒక్కొక్కటి అయితే 20 మెటికల్స్. ఒకవేళ గ్రీన్ యాపిల్ అనుకోండి, ఈ గ్రీన్ యాపిల్ అయితే 15 మెటికల్స్ అంట. రేట్లు ఎక్కువ యాపిల్స్. ఇవి తెలుసు కదా పియర్స్ ఫ్రూట్స్. ఇప్పుడు మనం అయితే షిమోయు లోకల్ మార్కెట్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ అవన్నీ వేరేగా ఉంటాయి. ఇదేంటంటే క్లోత్స్ మార్కెట్, తర్వాత ఏమైనా హెడ్ ఫోన్స్, డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కలిపి అయితే అమ్ముతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ చివరి నుంచి చివరి వరకు. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంది మొత్తం. ఇక్కడ అంతా అయితే సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతున్నారు చాలా వరకు. ఈ చివరి నుంచి చివరి వరకు ఇవే ఉన్నాయి. చాలామంది లోకల్స్ అయితే ఇవి తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. చూడడానికి ఇవి రసనాల్లో ఉన్నాయి. అక్క ఏదో ఒకటి చెల్లి ఒకటి ఇవ్వా, సర్లే ఇది ఉంది కదా, ఇవ్వండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవరు. మన సైడ్ అయితే చిన్నప్పుడు అయితే రసనగడ్డలు ఎక్కువ తినేవాడిని. సో బాదం గడ్డలు రసనగడ్డలు అంటారు కదా, వీళ్ళు కూడా అంతే. జస్ట్ ఇవి కొందరు అయితే గడ్డలాగా చేసి ఫ్రీజ్ చేసి ఐస్ గడ్డలు అమ్ముతున్నారు. కొందరు ఏంటంటే డైరెక్ట్గా తాగేస్తున్నారు. 175 ml అంట. ఇది ఒక అంటే ఇప్పుడు కూల్ డ్రింకులు అవి అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఇవే కూల్ డ్రింకులు అనమాట. సో చాలామంది కూల్ డ్రింకులు అవి కొనుక్కోలేరు. సో ఇవి చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయి. నాకు తెలిసి 5 లేదంటే ఒక 2-3 మెటికల్స్కి అయితే వచ్చేస్తాయి ఒక్కొక్కటి. చూస్తున్నారా ఇక్కడ అయితే మొత్తం ఈ పెద్ద ఫ్రీజర్లో ఉంది. ఆ పెద్ద దాంట్లో అయితే ఐస్ వేసి మొత్తం పెట్టారు. వీళ్ళైతే కొందరికి అయితే బకెట్లు ఇచ్చి ఆ బకెట్లో నింపించి పంపిస్తున్నారు. వాళ్ళు అమ్ముకొని తిరిగి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇలా ఉన్నాయి రసనగడ్డలు. ఎదురుగా లైన్గా చిన్న షాప్స్ అరౌండ్ ఒక 65 ఉంటాయి. ఇదో 60, 59, 58. సో ఇలాగ ప్రతి చిన్న షాపు ఈ చివరి నుంచి ఈ బిల్డింగ్ చూడండి ఎంత పొడవు ఉందో, ఆ చివరి వరకు 1 to 65. ఈ అన్ని షాపులు ఏంటంటే ఇండియన్దేనంట. సో అతనే రిచెస్ట్ మ్యాన్ అంట ఈ షిమోయు సిటీకి. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇండియన్స్ అంట. బట్ ఈ వాళ్ళ మనవడు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు చెప్పాను కదా ఈ బిల్డింగ్ అన్నీ అతందే అని.
సో అతను ఏంటంటే మొజాంబిక్ తర్వాత ఇండియన్ అనమాట. అంటే ఇక్కడే పుట్టారు, సో ఇక్కడే పెరిగారు. కాకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ అయితే ఇండియన్స్. వాళ్ళకి ఏంటంటే మొజాంబిక్ ఇండియన్స్కి ఏంటంటే 2 పాస్పోర్ట్లు ఉంటాయి. మొజాంబిక్ పాస్పోర్ట్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇండియన్ కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ కూడా ఉంటుంది. చాలామంది అయితే ఈ మొజాంబిక్ కానీ మలావి కానీ ఈ దేశాలన్నిటిలోకి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి ఉండిపోయారు కొన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఇక్కడ లోకల్ పాస్పోర్ట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ అసలు రూల్ చేస్తున్నారు అనమాట ఈ ఆఫ్రికన్ వాళ్ళు.